హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఒక్క సినిమా సాలిడ్ సక్సెస్ కొట్టిందా అంతే. డైరెక్టర్ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. అది కూడా స్టార్ హీరోతో అయితే కెరియర్ తో పాటు కమర్షియల్ గా కూడా జాక్ పాట్ కొట్టినట్టే. ఒకటి కాదు రెండు కాదు 150 కోట్ల జాక్ పాట్ అన్నమాట. కలెక్షన్లతో పోటీ పడుతూ రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారు సూపర్ డైరెక్టర్లు. అందులో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ప్రభాస్ సినిమాకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత? ఈ విషయంలో రాజమౌళికి సందీప్ రెడ్డికి పోటీ ఏంటి? ఒక్క హిట్ తో లైమ్ లైట్ లోకి వస్తున్నారు. వరుసగా సాలిడ్ సక్సెస్ లతో సూపర్ డైరెక్టర్లు అయిపోతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే, అయినా ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. వేల కోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అది కూడా రాజమౌళితో పోటీపడి. సందీప్ రెడ్డి, అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల కాన్స్టంట్ సక్సెస్ తో ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. సలార్ తో ప్రభాస్ తన సక్సెస్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకోవడంతో పాటు స్పిరిట్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో సందీప్ రెడ్డి కూడా అదే రేంజ్ లో తన రెమ్యునరేషన్ ని 150 కోట్లకు చార్జ్ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతానికి రాజమౌళి మాత్రమే 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజమౌళిని టార్గెట్ చేస్తూ సందీప్ కూడా 150 కోట్లు తీసుకుంటున్నారని న్యూస్. సందీప్ రెడ్డితో పాటు సూపర్ సెన్సేషనల్ సక్సెస్ అందుకుంటున్నారు మరో సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ తో పాటు సలార్ తో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేస్తున్న ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 60 నుంచి 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ తర్వాత రెమ్యునరేషన్ ను కూడా పెద్ద లెవెల్లోనే చార్జ్ చేస్తున్నట్టు టాక్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాటు కేజీఎఫ్, సలార్ సీక్వెల్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏదో అంతకుముందు చిన్న చిన్న లవ్ స్టోరీలు చేసి తర్వాత విజయ్ తో, మెర్సెల్, బిగిల్ తో కమర్షియల్ హిట్స్ కొట్టిన అట్లీ బాలీవుడ్ లో చేసిన ఒక్క సినిమాతో సూపర్ డైరెక్టర్ అయిపోయారు. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసినా, షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీ సూపర్ హిట్ తో రెమ్యునరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు. ఇప్పుడు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్క సాలిడ్ హిట్ పడిందా, ఆ హిట్ కి తగినట్టు రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో పెంచుతున్నారు మన డైరెక్టర్లు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా మీద బజ్ ఇప్పుడిప్పుడే క్రియేట్ చేసుకుంటోంది. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా అంటూ వస్తున్న డౌట్స్ కి చెక్ పెట్టాడు ఫ్యామిలీ స్టార్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఈసారి మాత్రం టార్గెట్ మిస్ అయ్యేదే లేదంటున్నాడు. అందుకే మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశాడు. వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలోకి వస్తున్న ఫ్యామిలీ స్టార్ ఈ మధ్య వస్తున్న పోస్ట్ పోన్ రూమర్స్ కి చెక్ పెడుతూ రిలీజ్ డేట్ పోస్టర్ వేశారు. ఏప్రిల్ 5నే రిలీజ్ అని లేటెస్ట్ గా రిలీజ్ అయిన వచ్చేసింది సాంగ్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ థియేటర్లలోకి వచ్చే వరకు డౌట్ గానే ఉందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. అసలు సంక్రాంతికి అన్న సినిమా సమ్మర్ వరకు వచ్చింది. సరే, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇలా చూస్తుంటే అసలు సినిమా థియేటర్లలోకి రావడం అన్నది అనుమానమే అంటూ ఫ్యాన్స్ కూడా ఓ టైంలో టెన్షన్ పడ్డారు. అయితే లేటెస్ట్ గా మరోసారి ఫ్యామిలీ స్టార్ డేట్ కన్ఫర్మ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో రెండోసారి వస్తున్న ఫ్యామిలీ స్టార్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. వీటికి తోడు విజయ్ సక్సెస్ మీద ఎయిమ్ చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మరీ సినిమా చేస్తూ ఉండడంతో ఫ్యామిలీ స్టార్ మీద జనాల కాన్సంట్రేషన్ కూడా పెరిగింది. ఇప్పటివరకు రౌడీ హీరోగానే కంటిన్యూ అవుతున్న విజయ్ కి ఈసారి ఫ్యామిలీ స్టార్ గా చూపించడానికి పరశురామ్, అలా కనిపించడానికి విజయ్ గట్టిగానే ఎఫర్ట్ పెడుతున్నారు. అందుకే సినిమా అనుకున్న దానికంటే కాస్త డిలే అవుతూ వచ్చింది. దాంతో సినిమా ఏప్రిల్ 5కి రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నారు. కానీ అన్నింటికీ పొలు స్టాప్ పెడుతూ ఏప్రిల్ 5నే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అంటూ మరోసారి డేట్ ఇచ్చేసరికి రౌడీ ఫ్యాన్స్ సినిమా థియేటర్లలోకి వచ్చేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. నెలాఖరికి రిలీజ్ అవ్వాల్సిన టిల్లు లాస్ట్ స్టేజ్ కు వచ్చేశాడు. మరో 15 రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న టిల్లు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నాడు. ఈసారి ఎలా అయినా డేట్ మార్చే ప్రసక్తే లేదని ఫిక్స్ అయిన టీం మార్చి 29కి ఎలా అయినా ఆడియన్స్ ముందుకు రావాలని ఆఘ మేఘాల మీద షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది. మరి టిల్లు షూటింగ్ ఎక్కడో, ఏం షూట్ చేస్తున్నారో, ఎప్పుడు షూటింగ్ అయిపోతుందో డీటెయిల్ గా చూద్దాం. ఈ సంవత్సరం థియేటర్లలోకి వస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాల్లో అన్డౌటెడ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సినిమా టిల్లు స్క్వేర్. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ టిల్లు థియేటర్లోకి వచ్చేదెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు.
సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ రిలీజ్ విషయంలో ఊరిస్తున్నా ఈసారి మాత్రం లెక్క తప్పే ఛాన్స్ లేదంటోంది టీం. అందుకే మార్చి 29న అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ని అందుకోవడానికి సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తూ లాస్ట్ షెడ్యూల్ కి వచ్చింది. టిల్లు స్క్వేర్ సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఇప్పటికే కంటెంట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాని మేకర్స్ కరెక్షన్స్ చేస్తూ పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తున్నారు. అందుకే ఇంకా కొన్ని సీన్స్ షూట్ చేయడానికి కాకినాడ పోర్ట్ కి వెళ్లింది టీం. క్లైమాక్స్ మ్యాచింగ్ సీన్స్ ని మరో 5 రోజుల పాటు షూటింగ్ చేయబోతోంది టీం. ఈ షూట్ అయిపోతే టిల్లు స్క్వేర్ షూటింగ్ కంప్లీట్ అయినట్టే. ఇప్పటికే టిల్లు స్క్వేర్ మీద అంచనాలు విపరీతంగా ఉండడంతో రిలీజ్ డేట్ విషయంలో ఇక పోస్ట్ పోన్ ఆలోచనే లేకుండా గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది టీం. టిల్లు స్క్వేర్ ఈ వారంతో షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే వారం నుంచి ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతోంది. మార్చి 29న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూసి సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న టిల్లు స్క్వేర్ లో స్టోరీ మారిన అదే రేంజ్ కామెడీ, కౌంటర్లు, పంచులతో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీం. మరోవైపు సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఆడియన్స్ కూడా స్టోరీ మీద ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు హిట్ మిషన్, కానీ ఇప్పుడు ఒక్క హిట్ కూడా లేని యాక్షన్ హీరో. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంకా సక్సెస్ ని వెతికి పట్టుకునే పనిలోనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లోనే ఉన్న అక్షయ్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చేదెప్పుడు, సరైన సక్సెస్ కొట్టేదెప్పుడు? ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒకప్పుడు వరుస హిట్స్ తో టాప్ ప్లేస్ లో ఉన్న హీరో ఇప్పుడు ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్ ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా వరుసగా సినిమాల్ని లైన్ లో పెట్టారు. కంటిన్యూస్ గా 7 ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అక్షయ్ కుమార్ తన ఆశలన్నీ బడేమియా చోటేమియా మీదే పెట్టుకున్నారు. ఒకప్పుడు అక్షయ్ సినిమా అంటే ఆల్మోస్ట్ హిట్టే అనుకున్న మేకర్స్, ఫ్యాన్స్ ఇప్పుడు అసలు హిట్ అవుతుందా అన్న అనుమానాల్లో ఉన్నారు. ఎందుకంటే అక్షయ్ లాస్ట్ వరుసగా చేసిన 7 సినిమాల్లో ఒక్క ఓ మై గాడ్ 2 తప్పించి అన్ని డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నవే. ఎన్ని జానర్స్ మారినా అసలు ఆడియన్స్ మాత్రం అక్షయ్ కుమార్ ని పట్టించుకోలేదు. మరి ఈ సంవత్సరం ఫస్ట్ సినిమాగా ఈద్కి రిలీజ్ అవుతున్న బడేమియా చోటేమియా అయినా తన లక్ ని తిరిగి తెచ్చి పెడుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు అక్షయ్. హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నా సక్సెస్ రేట్ తగ్గిపోవడంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. బడేమియా చోటేమియా యాక్షన్ కామెడీ జోనర్ అయినా సర్ఫిరా మాత్రం సీరియస్ సబ్జెక్ట్ గానే తెరకెక్కుతోంది. సుధా కొంగర డైరెక్షన్ లో సౌత్ లో సూపర్ హిట్ అయిన ఆకాశమే నీ హద్దురా సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ సర్ఫిరా మూవీ. ఈ సినిమాలతో పాటు ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మరాఠా సినిమా, సింగం అగైన్, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా మళ్లీ అక్షయ్ ఫామ్ లోకి రావడం పెద్ద విషయం కాదు అంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ సినిమా పైన హరి శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, కొత్త షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న దేవరా, ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన ఓం భీమ్ భుష్, కొత్త సినిమా అనౌన్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హరీష్ శంకర్. పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంటుందంటూ అడిగిన ప్రశ్నకు ఇప్పటివరకు 5 రోజులే షూట్ చేశాం, సినిమా ఎలా ఉంటుందో సినిమాలోనే చూపిస్తానంటూ పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభాస్ రేంజ్, స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. లేటెస్ట్ గా ఎక్స్ లో హ్యాష్ ఆఫ్ ఇండియా లిస్ట్ కు సంబంధించి ప్రభాసే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ వింగ్ లో టాప్ 10 హ్యాష్ లో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ మాత్రమే లిస్ట్ లో ఉన్నారు. సలార్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ సినిమాలు చేస్తున్నారు. దేవరా కొత్త షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా సినిమాకు సంబంధించి త్వరలో జరగబోతున్న షెడ్యూల్లో సైఫ్ అలీ ఖాన్ సీన్స్ తో పాటు పాట కూడా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తమ్ముడు కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతోంది. ఈ గురువారం నుంచి వైజాగ్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తోంది తమ్ముడు సినిమా. క్రేజీ ట్రియో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఓం భీమ్ భుష్ సినిమా ట్రైలర్ ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. విశ్వక్సేన్, చాందిని లీడ్ రోల్స్ లో విద్యాధర్ డైరెక్షన్ లో పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సూపర్ ఫ్యాంటసీ మూవీ గామి. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసినట్టు అనౌన్స్ చేసింది టీం.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతోంది అనుపమ పరమేశ్వరన్. ఆల్రెడీ తెలుగులో టిల్లు స్క్వేర్ తో పాటు పరదా మూవీ చేస్తున్న అనుపమ లేటెస్ట్ గా తమిళ్లో ధ్రువ్ విక్రమ్ తో మరి సెల్వరాజ్ డైరెక్షన్ లో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.